చిన్ననాటి నుండి కూడా వివిధ రంగాల్లో తన ప్రతిభా వికాసంతో ఎన్నో పథకాలను, అవార్డులను సొంతం చేసుకున్న ప్రతిభాశాలి. బాల్యంలో లలిత సంగీతంలో బాలల అకాడమీ హైదరాబాద్ ద్వారా, యవ్వనంలో వీణావాదనలో కేంద్ర యువజన శాఖ ద్వారా, రవీంద్ర భారతిలో బంగారు పథకాలను అందుకోవడమే కాక పెద్దయ్యాక మానసిక శాస్త్రంలో 2011లో జాతీయ అవార్డు అందుకున్న మహిళామణి. 2022లో పద్మ పురస్కారానికి దేశం నలుమూలల నుండి నామినేట్ చేయబడ్డారు కూడా. మానసిక వైద్య రంగంలో ఎందరికో స్వస్థత చేకూర్చడమే కాక రచయిత్రిగా ఎన్నో అమూల్యమైన సైకో సోషల్ రచనలకు చాలా ఎన్నో సంస్థల నుండి దాదాపు 100కు పైగా అవార్డులను, గాన కోకిల, నాట్య మయూరి, కావ్య శిరోమణి, మహిళా శిరోమణి, మనోవిజ్ఞానశ్రీ, ఇండియన్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్, మనోవిజ్ఞాన వికాస్